కల్పించాలి నేతన్నలకు ఉపాధి కల్పించాలి పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వస్త్రపరిశ్రమ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోరాటం వస్త్రపరిశ్రమ సమస్యలు పరిష్కరించేంత వరకు కల్పించాలి ఉపాధి అందరికీ కల్పించాలి వస్త్రపరిశ్రమ కార్మికులందరికీ ఉపాధి ప్రభుత్వ చలో హైదరాబాద్ నేతన్న ధర్నాలు సమస్యలను ఆత్మహత్యలను కార్మికుల ఉపాధి పరిష్కరించాలి నేతన్నల సమస్యలను పరిష్కరించాలి చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి నేతన్నల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కల్పించాలి నేతన్నలకు వెంటనే ఉపాధి కల్పించాలి నేతన్నలకు ఉపాధి నేతన్నల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోరాడదాం నేతన్నలకు ఉపాధి కల్పించేంత వరకు ఇది ఏం నడుస్తుంది కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నేతన్నల ఐక్యత పవర్లూమ్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోరాడదాం పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి పవర్లూమ్ కార్మికుల సమస్యలను పవర్లూమ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పవర్లూమ్ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కోసం బయలుదేరడం జరుగుతుంది. ఆసాంలో అందరూ గత 5 రోజుల నుంచి సిరిసిల్ల అంబేద్కర్ కాడ ధర్నా చేస్తూ ఉన్నాం. మా ఆసాంలో ఉపాధి లేదు, మాకు కరెంటు సమస్య ఉంది. కరెంటు సమస్య 8.5 మీటర్లు, మన ఒక యూనిట్కి 8.5 కరెంటు సమస్య మీద మేము 5 రోజుల నుంచి కొట్లాడి ఉపాధి బతుకమ్మ చర్యలు ఆర్డర్ ఆర్వీఎం కిట్ ఇవన్నీ ఇవ్వమని చెప్పి 5 రోజుల నుంచి మేము ధర్నా చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏ నాయకులు కూడా స్పందించారు. కాబట్టి ఈరోజు చలో హైదరాబాద్ అనే కార్యక్రమం పెట్టుకొని ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కోసం బయలుదేరుతున్నాం అని చెప్పి మీకు తెలియజేయడం జరిగింది. వస్త్ర పరిశ్రమ సంక్షోభాన్ని నివారించాలని, సిరిసిల్లాలో మగ్గాన్ని నడిపించి నేతన్నలను బతికించాలని, మానాన్ని కాపాడే నేతన్నల ప్రాణాలను కాపాడాలని ఈరోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా చలో హైదరాబాదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వము గత 5 రోజుల నుంచి కూడా సిరిసిల్లాలో నేతన్నలు రోడ్డెక్కి దీక్షలు చేస్తున్నా కూడా సమస్యల పరిష్కారానికి ఇంతవరకు స్పందించడం లేదు. కాబట్టి ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున మరి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సిరిసిల్ల నేతన్నల యొక్క సమస్యలు డిమాండ్లను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిరిసిల్ల నేతన్నల పక్షాన డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది.